పునరుద్ధాన బలాన్ని మనం ఎప్పుడు రుచి చూస్తామంటే మన డెడ్ సిచ్యువేషన్లో దేవుని నుంచి ఒక మాట మనకు వచ్చినప్పుడు మృతతుల్యమైనటువంటిది రెస్పాండ్ కాగలుగుతుంది. మీ సిచ్యువేషన్స్ అన్ని ఈరోజు డెడ్ అయి ఉండొచ్చు, మీకు దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు, ఎటు చూసినా నిరీక్షణ అనేటువంటిది ఒకవేళ కనబడట్లేదు కావచ్చు. మీ ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, సమస్యల నుంచి బయటకు వచ్చే విషయంలో ఎక్కడ కూడా ఒక హోప్, ఒక నిరీక్షణ అనేటువంటిది కనబడట్లేదు కావచ్చు. మీ పరిస్థితులన్నీ చచ్చిపోయినట్టుగా ఉన్నాయి కావచ్చు. అయితే దేవుని నుంచి వచ్చే ఒక్క శబ్దము, ఒక్క మాట ఏం చేస్తుందంట? జీవింపజేస్తుందంట, బ్రతికింపజేస్తుంది. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. నీ వాక్యమే దేవా నన్ను బ్రతికించింది, నా శ్రమలో నాకు నెమ్మది ఇచ్చింది మీ వాక్యమేనయ్యా. నేను మృతుడనై పోతుండగా, నేను సమస్యల్లో ఉంటుండగా, నేను ఇంకా చచ్చిపోతాననేటువంటి నిరీక్షణ లేనటువంటి ఆధారంలోనికి వెళ్తుంటుండగా దేవా మీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యముకు, దేవుని యొక్క మాటకు శక్తి ఉంది. అది జీవ వాక్యము.